హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి తెల్లారి ఈరోజు కనుమ సందర్భంగా పాలకుర్తి ఆలేటి ఎల్లమ్మ తల్లి జాతరకు బండి బయలుదేరినాం. చుట్టుపక్కల మేము అందరం ఫ్యామిలీ మొత్తం చుట్టుపక్కల అందరం కలిసి బండిలో బయలుదేరినాం. అందరం అయితే ఆడి వెనక ఏమేం చేస్తాం ఇంకా వీడియో రూపకంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళంతా బండి ఎక్కడానికి రెడీగా ఉన్నారు. నారాయణ కొత్తపల్లి ఆధ్వర్యంలో అమ్మవారికి 51 రూపాయలు కష్టంగా సమర్పించినారు. జనగామ జిల్లా గ్రామము బొమ్మర ఎల్లమ్మ జాతర మా సంక్రాంతి తెల్లారి ఘనంగా జరుగుతుంది. కాబట్టి ఇచ్చేసిన భక్తులకు చాలా మంది పాల్గొనాలని కోరుతున్నాం. అమ్మవారికి 101 రూపాయలు కష్టంగా సమర్పించిన అమ్మవారికి 21 రూపాయలు. ఇక్కడ ఇప్పుడు బండ్లు సాయంత్రం వేళ అయింది. ఇప్పుడు సాయంత్రం వేళ బండ్లు తిరిగే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. మారుబాటి చంద్రయ్య అమ్మవారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించారు. రెడ్డి రాజుల రమేష్ అమ్మవారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించినారు. రెడ్డి రాజుల సోమయ్య అమ్మవారికి 51 రూపాయలు కట్నంగా సమర్పించినారు. రెడ్డి రాజుల నర్సయ్య అమ్మవారికి కట్టాలు భక్తుల విజ్ఞప్తి, కట్టాలు కానుకలు ఉండలేగలని మనవి. భక్తుల విజ్ఞప్తి, కట్టాలు కానుకలు ఉండలేగలని మనవి. చందా కిషోర్ నరసింహులు అమ్మవారికి 61 రూపాయలు కట్నంగా సమర్పించినారు. ఏంటిది మీరు కోలాటం ఆడతారా? ఇప్పుడు అయిపోయిందా? మళ్ళీ ఒకసారి ఆడతారా కోలాటం?
వారి కుటుంబాల తల్లి ఎన్నో తెల్లగా చూడాలనుకుంటున్నారు. గొల్లూరు తప్ప అమ్మవారికి 50 రూపాయలు మహేంద్ర గారు, అమ్మవారికి 50 రూపాయలు కామ సమర్పించారు. వారి కుటుంబాల హాయ్ చెప్పు అందరు హాయ్ చెప్పు. వారి కుటుంబాల తల్లి చూడాలనుకుంటున్నాం. నరేష్ గారు అమ్మవారికి జిల్లా పాలకుర్తి మండలం బొమ్మల గ్రామం. ఈ బొమ్మల గ్రామంలో ఎల్లమ్మ జాతర అనేది ఎల్లమ్మ గుడి 150 జరుగుతున్నది. ఈ జాతరకు చుట్టూ 10 నుంచి 10 గ్రామాల ప్రజలు వస్తారు. ఈ జిల్లాల నుండి ఇతర జిల్లాల నుండి కూడా వస్తారు, ఇతర మండలాల నుండి వస్తారు. ఈ చరిత్ర గల తల్లికి చాలా ఉంది. ప్రతి సంక్రాంతికి ఇక్కడ జాతర బోనాలు చేసి జిల్లా పాలకుర్తి మండలం బొమ్మల గ్రామంలో బొమ్మల గ్రామ శివార్లో మనకు ఎల్లమ్మ దేవత అనేది తెలిసింది. అప్పటి నుంచి 150 సంవత్సరాల నుంచి ఒక చరిత్ర గల ఎల్లమ్మ తల్లి దేవుడు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రామాల నుండి చాలా మంది భక్తులు తరలి వస్తారు. ఈ దేవుడికి ప్రత్యేకత ఏంటంటే ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు. గుడి చిన్నగా ఉన్నా కానీ దైవం అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటివి ఒకటి ఇక్కడ తాడిచెట్ల మహిమ అన్నది ఒకటి ఉన్నది. తాడిచెట్ల మహిమ దాన్ని కూడా బాగా తరలి వస్తారు. దీనికి ఇంతకుముందు పాలకుర్తి మండల్ బొమ్మల గ్రామ శివారులో ఆలయటి ఎల్లమ్మ జాతర అతి వైభవంగా జరుగుతుంది. గత 50-60 సంవత్సరాల నుంచి గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈరోజు ఇంత లక్షల మంది ఈరోజు తల్లిగారిని దర్శించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కోరుకున్న ప్రతి భక్తునికి కోరుకున్న కోరికలు తీర్చే తల్లిగా ఈరోజు ఈ తల్లి ప్రతి ఇంటిలో ఇలవేలుపుగా ఉన్నటువంటి ఈ ఆలయటెల్లమ్మ తల్లి గతంలో ఇక్కడ ఎలాంటివి ఏమి లేకుండా చిన్న గుడి ఉండే అలాంటివి ఇవాళ గుడి కాంపౌండ్ వాళ్ళు ఇవాళ ప్రతి ఒక్కటి కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఆలయటెల్లమ్మ తల్లి ఇక్కడ మంచి మహత్యం ఉన్నది. ప్రాజెక్టు నుంచి గవ్వలు పడి ఈ విధంగా ఇక్కడ కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ ఆలయటెల్లమ్మ తల్లి కొనసాగుతుంది. ప్రతి సంక్రాంతి తెల్లారి ఇక్కడ ఉన్నటువంటి తల్లి తాచుబాబు రూపంలో ప్రతి ఒక్కరికి కూడా దర్శనమిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గతంలో 10,000 20,000 ఉన్న జనాభా ఇవాళ లక్షలలో కూడా వచ్చిందంటే ఆలయటెల్లమ్మ తల్లి దినదిన అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క జాతరకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు మా బొమ్మల గ్రామస్తుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
రాష్ట్రాలు 20 రూపాయలు మొత్తంలో దానికి ఇవ్వడం జరిగింది. ఐదవ రాష్ట్రాలు అమ్మవారు 20 రూపాయలు మొత్తంలో చెల్లించడం జరిగింది. గుర్రమదే గారు పలకంపేట ఎల్లమ్మ తల్లి పేరు మీద 51 రూపాయలు కట్నంగా పంపించారు. వారి కుటుంబాన్ని అమ్మవారు ఎల్లవేళ తెల్ల చూడాలని